వైజాగ్ పీపుల్ కి వైజాగ్ వదిలి రావడం అంటే మాత్రం చాలా కష్టం. నరకం. ఇక్కడే ఉంది బ్రో. హుస్సేన్ సాగర్ తప్ప హైదరాబాద్ పీపుల్ ఫీల్ అవ్వద్దు. కానీ మీరు ఇవన్నీ చూసుకుంటూ వచ్చారు. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ హైదరాబాద్. వైజాగ్లో ఐ కెనాట్ డూ దట్. ఇప్పుడు నేను చెప్తా అసలు హైదరాబాద్లో ఏమున్నాయి, అసలు నేను ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నాను. ఒకసారి నా ఛానల్ డెమోగ్రఫిక్స్ అసలు చూడండి. 60% అరౌండ్ 60% ఆఫ్ మై ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో అది ఈ వీడియో ఎందుకు చేస్తున్నామో అర్థమై ఉంటుంది అందరికీ. సో రీసెంట్గా మన ఛానల్లో ఫస్ట్ వీడియో లవ్ హైదరాబాద్, దాంట్లో గణేష్ అనే ఒక మనిషి హైదరాబాద్ గురించి ఇట్లా అసలు ఈడు ఏముంది అని మాట్లాడినందుకు వీ రియాక్టెడ్. దానికి ఈరోజు మనోడు సారీ చెప్తే ఇంకో వీడియో పెట్టిండు విచ్ లుక్స్ లైక్ సో ప్లాస్టిక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అక్క కూడా మనోడి కంప్లీట్ ఇంటెన్షన్ వచ్చేసి సింపుల్, నా ఆడియన్స్ మిస్లీడ్ అవుతారేమో, నా ఆడియన్స్కి నేను తప్పుగా అర్థమవుతానేమో అని ఈ వీడియో ఇస్తున్నాను మనోడే అన్నాడు. అది ఎందుకో అంటే అక్కడ కూడా నువ్వు హైదరాబాద్ని ఏదో అన్నా అనేసి లోపల రిగ్రెట్ కనిపిస్తలేదు. ఈవెన్ ఆఫ్టర్ సేయింగ్ దట్ హైదరాబాద్ నీకు చాలా ఇచ్చిందని నువ్వే చెప్పినావు. హైదరాబాద్ ఏమేమి చేసింది నీకోసం బ్రో అంత ఇచ్చినప్పుడు నీకు బేసికలీ ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు సే సారీ ఆర్ యూ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్, జస్ట్ ఒక సారీ, ఐఎమ్ సారీ ఫర్ దిస్ అని ఒక మాట చెప్పుంటే అయిపోయేది అక్కడ. నువ్వు దానికోసం కాకుండా సీనియర్ ఎంటైర్ వీడియో బ్రో, లైక్ నీ మొత్తం వీడియో చూస్తే సడన్గా బ్రాండ్స్ వచ్చేసాయి, సడన్గా నీ కంపెనీ ప్రమోషన్స్ వచ్చేసాయి, నీ కొలాబరేషన్స్ వచ్చేసాయి. అంటే వాజ్ ఇట్ యువర్ కంప్లీట్ లైక్ అదే సారీ వీడియోలో లేదు అది. ఫస్ట్ నీ ఛానల్ గురించి తీసావు నువ్వు. వై ఇస్ దట్? జస్ట్ అ సింపుల్ సారీ, ఐమ్ లైక్ సారీ గైస్ నేను తప్పు మాట్లాడాను. అండ్ ఆ రోజు ప్రతి ఒక్కడికి వాడి ఫుడ్ విషయాలు వాడి విషయాలు మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకున్న టెన్షన్లు అందరికీ ఉన్నాయి. అట్లా అని చెప్పి వీ కాన్ జస్ట్ వచ్చేసి ర్యాంట్ చేయలేం కదా మనము. అంతే కదా. ఇప్పుడు నేను నా కార్లో రాలేదు, నేను ఫుడ్, నువ్వు వైజాగ్ని మిస్ అయినావు. ఎవ్రీవన్ మిస్సెస్ దేర్ హోమ్ టౌన్ అండ్ ఆల్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నువ్వు వైజాగ్ని మిస్ అయినప్పుడు నేను వైజాగ్ని మిస్ అవుతున్నా, వైజాగ్ నాకు చాలా ఇచ్చిందని చెప్పుంటే అయిపోయేది. కానీ సరే ఎండ్ ఆఫ్ ద డే యూ యాక్సెప్టెడ్, నీ తప్పు ఉందని యాక్సెప్ట్ చేసినావు, హైదరాబాద్ గొప్పదని కూడా యాక్సెప్ట్ చేసినావు. బట్ దీంట్లో జెన్యూనిటీ మిస్ అయిందని నాకు అనిపించింది. బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు పోస్ట్ అనదర్ వీడియో అబౌట్ ఇట్ అండ్ ఆల్. బట్ నీ ఎఫర్ట్ కానీ జెన్యూన్గా అనిపించుంటే ఈ వీడియో నేను చేస్తుంది కాదు. అంత టైం కూడా ఇప్పుడు అందరూ ఈ న్యూ ఇయర్ ఈవ్లో బిజీ ఉన్నాం మేము కూడా. బట్ దెన్ బ్రో ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఐల్ టెల్ యూ, ద లాస్ట్ థింగ్ ఐ ఫెల్ట్ ఇస్ లైక్ సారీ నీ సబ్స్క్రైబర్స్కి ఎందుకు ఇదంతా యూ వాంట్ సే సారీ, జస్ట్ సింప్లీ సే సారీ. నా ఆడియన్స్ మిస్లీడ్ అవుతున్నారు అంటే నీ ఆడియన్స్ కోసం నువ్వు చేసావు. సో ఎండ్ ఆఫ్ ద డే నీ నోటితో నువ్వే చెప్పినావు ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది, నా ఆడియన్స్ మిస్లీడ్ అవుతున్నారు, సో నేను సారీ అంటే నీ ఆడియన్స్ మిస్లీడ్ కాకపోతే నువ్వు ఈ మాటని రిగ్రెట్ అయ్యేటోని కాదు కదా. ఇంకోటి వాస్ టాకింగ్ అబౌట్ లైక్ ఈ సారీ వీడియోని ఎవడు పోస్ట్ చేయరు. సరే మేము చేస్తున్నాం అందుకనే నువ్వు సారీ చెప్పవు, బట్ ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ. ఇప్పుడు నువ్వు వైజాగ్ గురించి ఆ రోజు నీ ఫేస్లో నాకు ఎక్కడ నువ్వు చిరాకు ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. యు ఆర్ కంప్లీట్లీ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. నువ్వు అంత ఓపెన్గా మాట్లాడవు దాని గురించి, అది యూఆర్ లైక్ వెరీ హ్యాపీ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ ఇంకోటి ఇప్పుడు బేసిక్గా హైదరాబాద్ ట్రాఫిక్ ఒకప్పుడు ఇట్లా లేకుండే. ఆ వీడియోలో హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే కదా, అంటే హైదరాబాద్కి ఓవర్ రావడం వల్ల ట్రాఫిక్ పెరిగింది. అండ్ ఇంకోటి యూ స్పోక్ అబౌట్ ది కంపారిజన్ బ్రో, లైక్ తెలంగాణ ఆంధ్ర ఎవరు కంపేర్ చేయలేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరూ ఉన్నారు. సపోజ్ చూసుకుంటే అందరూ తెలుగు తీశారు కాబట్టి అక్కడ టాపిక్ డివిజన్స్ వచ్చాయి. నువ్వు తీయకుండా ఉండి యూ వుడ్ హావ్ లైక్ వైజాగ్ బాగుంటుంది ఒక మాట ఉంటే అయిపోయేది. అసలు హైదరాబాద్లో ఏముంది, మళ్ళీ నువ్వే వచ్చి నీ బిజినెస్ల గురించి చెప్పావు. ఇక్కడ ఐ హ్యాడ్ మై బిజినెస్, ఇట్ గేమ్ ఎవరైతే అంటే ఇప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు గుర్తు రాలేదా మరి ఆ మూమెంట్లో? సరే దానికి సారీ చెప్పిండు కదా వదిలేసి. కానీ కంపారిజన్ ముచ్చటకు వచ్చే వరకు నేనేమంటా అంటే సరే ఇప్పుడు బేసిక్ కొంచెం సర్టెన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేసి మనోడు హైదరాబాద్ తెలంగాణని ఏపీని వేరు చేసి మాట్లాడుతారు అన్నప్పుడు వేరు చేసి ఫస్ట్ స్టార్ట్ చేసిన కాంట్రవర్సీయే గణేష్ స్టార్ట్ చేసింది. హైదరాబాద్ వైజాగ్లో ఏముందని. సో డిఫరెన్సియేషన్ ఎవడు స్టార్ట్ చేయలేడు ఇక్కడ. హుస్సేన్ సాగర్ అంట, నువ్వు గురించి ఏం తెలుసు, బీచ్ ఉంది మీకు. సో బేసిక్గా మీరు స్టార్ట్ చేసిన కాంట్రవర్సీ ఇది అబౌట్ డిఫరెన్సియేషన్, కంపారిజన్ వచ్చేసి మీరు స్టార్ట్ చేసింది. ఆ కంపారిజన్ తప్పు అని మేము, సరే నువ్వు ఇంత చేస్తే నేను ఇంకా 100 రెట్లు ఎక్కువ చేస్తా అని ట్రూలీ మేము హర్ట్ అయ్యి నువ్వు ఒకటి అన్నందుకు నేను ఊరుకోలేక మేము స్టార్ట్ చేసిన వీడియో ఇస్ లవ్ హైదరాబాద్. అండ్ సరే ఇప్పుడు నువ్వు సారీ జెన్యున్గా చెప్పావో లేదో నీకు పర్సనల్గా తెలుస్తుంది, బట్ నాకైతే జెన్యునిటీ అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే, ఇఫ్ యు ఆర్ జెన్యున్ ఇట్స్ వెల్ అండ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్. బట్ ఇన్ కేస్ అది జెన్యున్ లేకపోయినా కూడా హైదరాబాద్ పీపుల్కి ఫరక్ పడదు. అండ్ ఎనీవేస్ you're going good, you're getting you do good in future. Yeah, you're also adding up some revenue to Hyderabad ki koncham revenue testunavu, Hyderabad ki koncham you fashion sense తీసుకొస్తున్నావు in your thought. It's good. Anyways, all the best for your content, all the best for your channel, and please subscribe Fashion Words, our channel peru. Fashion Words. Also please subscribe to Ganesh, do follow him.
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాషన్ వర్క్కి, ఫ్యాషన్ గ్రూమింగ్ అండ్ లైఫ్ స్టైల్ అనుకుంటాం. ఆల్ ద బెస్ట్ గణేష్. చలో.